జై శ్రీరామ్. నమస్తే అందరికీ. ఇప్పుడు పంజాబ్ డ్రెస్ టాప్ ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలో ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాయి. ఇప్పుడు టాప్ లెంత్ వచ్చేసి 40 ఇంచులు, 40 ఇంచుల పొడవు ఉంది. అయితే ఒక 2 ఇంచెస్ ఏమో తక్కువ ఉన్నది, లైనింగ్ కదా పర్లేదు. 20 ఇంచుల పొడవులో 4 మార్కింగ్లు అయితే వేసుకోవాలని ఇంతకుముందు వీడియోలో చెప్పిన కదా, ఇప్పుడు కూడా అట్లనే మార్క్ చేస్తున్నాను నేను. ఫస్ట్ షోల్డర్ది, సెకండ్ చెస్ట్ది, థర్డ్ నడుముది, ఫోర్త్ది కట్స్ది. ఇప్పుడు మార్కింగ్ వేస్తున్నా షోల్డర్ మార్కింగ్. ఇప్పుడు ఇది చెస్ట్ది, నడుముది, కట్స్ది. అయితే షోల్డర్ లెంత్ 16 ఇంచులు, దాంట్లో సగం 8 ఇంచులు కదా, 8 ఇంచులకు మార్కింగ్ వేసుకోవాలి. ఇది కాలర్ టాప్ కాబట్టి 7.5 ఇంచుల పొడుగుతోనైతే చంక లెంత్ అయితే పెట్టేసుకున్నా. దానికి సమానంగా చెస్ట్ కొలతనైతే 36 ఇంచులో సగం 18, 18లో సగం 9 ఇంచులకు అయితే మార్క్ చేసుకోవాలి. నడుము కొలత కూడా 32 ఇంచులు, 32 ఇంచులో సగం 16, తర్వాత 8 ఇంచులకు మార్క్ చేసుకున్నా. ఇక్కడ కట్స్ దగ్గరనైతే కొంచెం హిప్ ఉంది కాబట్టి అక్కడ 38 ఇంచులు, దాంట్లో సగం 19, 19లో 9.5 అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా మనకు క్లాత్ కోసమని 1.35 ఇంచులు అయితే ఎక్స్ట్రా క్లాత్ కోసం అయితే వదిలిపెట్టుకోవాలి. మార్కింగ్ చేస్తున్నా. కట్స్ దగ్గరకు వచ్చేసరికి 1.5 ఇంచులు సరిపోతుంది. కావాలనుకున్న వాళ్ళు సైడ్ కూడా ఎక్స్ట్రా తీసుకోవచ్చు, కాకపోతే సరిపోతుంది. 1.35 ఇంచులు అయితే సరిపోతుంది. ఇప్పుడు షోల్డర్ కొలత దగ్గరకు వచ్చేసరికి షోల్డర్ని ఒక 1.5 ఇంచు డౌన్ అయితే వేసుకోవాలి. షోల్డర్స్ డౌన్ ఉంటాయి కదా, అందుకోసమని షోల్డర్ డౌన్ తీసుకోవాలి. అలాగే ముందు పాటు కోసం చంక కటింగ్ కోసమని 1 ఇంచ్ అయితే లోపలికి మార్క్ చేసుకోవాలి నేను చూపించినట్టుగా. ఇప్పుడు మొత్తం 17 ఇంచుల చంక లూజ్ ఉంది, దాంట్లో సగం కాకుండా 9 ఇంచులకు ఫ్రంట్ పార్ట్కు మార్కింగ్ చేసుకోవాలి చంక లూజు. బ్యాక్ పార్ట్కి ఏమో 8 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. ఇది 9 ఇంచులు, బ్యాక్కి 8 ఇంచులు. ఒకసారి మళ్ళీ చూసుకుంటే 15 ఇంచులు కరెక్ట్గా వచ్చింది. కింద గేర్ వచ్చేసి 12 ఇంచులు పెట్టుకున్నా నేను. కావాలి అనుకున్న వాళ్ళు స్ట్రైట్ కట్ కోసం అయితే 10 పెట్టుకోవచ్చు, 11 పెట్టుకోవచ్చు. ఇంకా గేర్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకా ఎక్స్ట్రా కూడా పెట్టేసుకోవచ్చు. నేను 12 ఇంచులు గేర్ పెట్టేసుకొని ఒక 1 ఇంచు కుట్టు కోసమని మార్క్ చేసుకున్నా. కొంచెం క్రాస్ చేసుకోవాలి అలాగే గేర్కి. ఈ లైన్స్తోనే మనం మార్కింగ్ చేసుకుంటే టాప్ అయితే పర్ఫెక్ట్గా కొలతలతోని మనం కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కట్స్ దగ్గర, నడుము దగ్గర, మళ్ళీ చెస్ట్ కుట్టు దగ్గర టక్స్ అయితే పెట్టుకోవాలి, అంటే చట్కాలు అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు నేను సమానంగా 2 బ్యాక్ పార్ట్తో కట్ చేస్తున్నా చంకనైతే. ఎందుకంటే నేను మీకు చూపించడానికి కోసమని 2 ఒక్కటేసారి కట్ చేస్తున్నా. షోల్డర్ 1/2 ఇంచు డౌన్లో అయితే కట్ చేసుకోవాలి, ఎందుకంటే మన షోల్డర్స్ డౌన్ వస్తాయి కదా, అందుకోసమని. ఈ చంక కూడా తెలిసిన వాళ్ళైతే, కొంచెం టైలరింగ్ తెలిసిన వాళ్ళైతే దానికి విడివిడి కట్ చేసుకుంటే కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు నెక్ లూజు 3 ఇంచులు, 3 ఇంచులకు మార్క్ చేసుకొని చట్కనైతే పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము దీనిపైన ఏం రెడీ చేసుకొని ఉండదు కదా, నెక్ మిషన్ పైన కట్ చేసుకొని వేసుకుంటాం కాబట్టి మార్కింగ్ అయితే చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇప్పుడు నేను చూపించినట్టుగా మార్కింగ్ వేసుకొని, లైన్స్ వేసుకొని మార్కింగ్ వేసుకొని కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చంక లూజు మళ్ళీ చెప్తున్నా, 17 ఇంచులు చంక లూజ్ కదా, దాంట్లో 9 ఇంచులు ఫ్రంట్కి పెట్టుకోవాలి, 8 ఇంచులు బ్యాక్కి పెట్టుకోవాలి. మనము ఫ్రంట్ కొంచెం ఓపెన్ అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి అలా మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చేతులు ఎలా కట్ చేసుకోవాలో మార్క్ చేసుకొని చూపిస్తా. ఇప్పుడు సైడ్కి ఉన్న క్లాత్ని తీసుకోవాలి. షార్ట్ లైన్సే కదా, ఇదైతే సరిపోతుంది. లేకుంటే ఫుల్ లైన్స్ అయితేనేమో క్లాత్ ఇంక ఎక్స్ట్రా తీసుకోవాలి. చేతి పొడుగు 3.5 ఇంచులు, 17 ఇంచులు చంక లూజు, 13 ఇంచులు చేతి లూజ్ అన్నట్టు. 1/2 ఇంచు కింది కొద్ది పెట్టుకోవాలి, ఇంకో 1/2 ఇంచు పైన కొద్ది పెట్టుకోవాలి కుట్టు కోసమని. 17 ఇంచులో మనము సగం 8.5 కదా, 8.5లో 8 ఇంచుల డౌనే తీసుకోవాలి, ఒక 1/2 ఇంచు వదిలిపెట్టేసుకోవాలి. ఇలాంటి ఈజీ మెథడ్లో టైలరింగ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోస్లోనే చూపిస్తా. ఈ ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈజీ మెథడ్లో మన టైలరింగ్ అయితే ఈజీగా నేర్చుకోవచ్చు. అంటే వీడియోస్ ఫస్ట్ టైం చూసినా కానీ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ అయితే కలుగుతుంది. చేతి లూజు 13 ఇంచులకు మార్క్ చేసుకోవాలి. 1.35 ఇంచు ఎక్స్ట్రా క్లాత్ కోసమని మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా క్రాస్ అన్నది కట్ చేసుకొని చెట్కా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్కి కూడా ఒక 1/2 ఇంచ్ లోతు అనేది తీసుకోవాలి.
నేను చూపిస్తున్నట్టుగా అయితే మార్కింగ్ వేసుకుంటే తెలియని వారు కూడా ఈ డ్రెస్ అనేది కట్ చేసుకోవచ్చు.